ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు? నేను చెప్పింది హారతి పళ్ళెం తీసుకుని వెళ్ళి మా చెల్లెలకి హారతి ఇవ్వమని. ఓ అలా అన్నావా? ఎప్పుడే ఇచ్చేస్తాను చూడు. నువ్వంత కంగారుగా దూసుకొస్తుంటే హారతి మా మీద ఎక్కడ పడేస్తావేమోనని మాకు భయంగా ఉంది. నేను మీ అన్నయ్యలాగా నత్తలాగా మెల్లగా వెళ్ళను. మనదంతా ఒంగోలు గిత్తలాగా దూకుడుగా ఉంటుంది. ఒకవైపు నుండే ఎంత దూకుడున్నా ఏముందిలే. కరెక్టే, భలే చెప్పావు. అసలు తనేం చెప్పింది నీకేమర్థమైంది? మీకు అర్థం కాదు బాబు. పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలు రేపో మాపో తాళి కట్టించుకుని అత్తారింటికి వెళ్లిపోయే వాళ్ళిద్దరికన్నా మొన్నే పెద్ద మనిషి అయిన ఈ పిల్లే నా దృష్టిలో అందరికన్నా పెద్దది. ఎందుకు? ఈ పిల్లకి తెలిసినన్ని ఎవ్వరికి తెలియదులే. ఏంటి శివ, దేవుడికి దండం పెట్టి హారతి తీసుకునే టైంలో కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావా? తన గురించి మీకు తెలుసు కదమ్మా. మనం వింటూ ఉంటే తను చెప్తూనే ఉంటుంది. అవన్నీ పట్టించుకోకుండా హారతి తీసుకోండి. మీ అన్నయ్య మీరందరూ బాగుండాలని కోరుకున్నాడు. చాలా సేపటి నుండి వరుస పెట్టి దేవుళ్ళకి పూజ చేస్తున్నాడు. ఏంటన్నయ్య విశేషం? ఏం లేదమ్మా, ఈరోజు నాగవల్లి విఆర్ఓగా ఉద్యోగంలో చేరుతుంది కదా, అందుకే పూజ చేశాను. అవునన్నయ్య, తను అనుకున్నది నెరవేరింది. ఈరోజు జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది. తను ఎక్కడున్నా బావుండాలి. తను వెళ్ళిన చోట కూడా సంతోషంగా పనిచేసుకుంటూ మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. హలో మాస్టారు, నేను ఇన్స్పెక్టర్ అయినప్పుడు నువ్వెప్పుడైనా కోరుకున్నావా? మా చెల్లి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్. తేడా ఉంది కదా. అందుకే నువ్వెక్కువ చదువుకోలేదు అంటారు. నాది తనకన్నా మంచి పొజిషన్ తెలుసా? ఏడ్చావులే. నువ్వు దొంగలు నేరస్తులు ఉన్న చోటుకు వెళ్ళి డ్యూటీ చేస్తావు. నాగవల్లి అలా కాదు. అబ్బో, ఇంతవరకు తెలుసుకున్నారన్నమాట తమరు. ఆ ఇంటికి మనింటికి రాకపోకలు బాగుంటే ఇంటికెళ్ళేసి మొదటి రోజు ఆఫీస్కి క్షేమంగా వెళ్ళమనేసి సాగనంపేవాళ్ళం. కానీ మనకు అదృష్టం ఎక్కడుందక్కా? వాళ్ళ గురించి పట్టించుకోకుండా నాగవల్లి అక్క కోసమైనా వెళ్లాల్సింది. ఇదే మరి ఇలాంటివే వద్దనేది. మా పెదనాన్న వాళ్ళు బావని ఎంతలా అవమానించారు, అప్పుడే మర్చిపోయారా మీరు? అందుకే నేను వెళ్ళట్లేదు. నా చెల్లి బావుండాలని, తనకి ఏ కష్టం కలగకూడదని, తను పట్టిందల్లా బంగారం అవ్వాలని ఆ దేవుణ్ణి ఇక్కడి నుంచే కోరుకుంటున్నాను. అన్నయ్య కోరుకున్నాడంటే అంతా మంచి జరుగుతుంది. ఆ పైడి తల్లమ్మ ఆశీర్వాదం నాగవల్లి మీద ఎప్పుడూ ఉంటుందమ్మా. సరే సరే, నేను కూడా దొంగల మధ్య నేరస్తుల మధ్య డ్యూటీ చేస్తాను కదా, నన్ను కూడా బాగా కాపాడమని ఆ దేవుణ్ణి కోరుకో బావా. నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్ళి రెడీ అవుతాను. పట్టుకోవే. ఏంటో అన్నా అన్నా, శ్రీనివాస్ నగర్కి వెళ్ళాలి, వస్తారా? నేను రానమ్మా, నాకు వేరే పనుంది. అన్నా కొంచెం త్వరగా వెళ్ళాలన్నా. లేదమ్మా, నేను రాలేను. ప్లీజ్ అన్నా, దగ్గరలోనే కదన్నా. వేరే ఆట వస్తే చూసుకోండమ్మా. మావిడ నాగవల్లి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కాసేపట్లో శ్రీనివాస్ నగర్కి వెళ్తుంది. దిగబెట్టమంటారా సార్? రేయ్, నన్ను పూర్తిగా చెప్పనివ్వరా? చెప్పండి సార్. తనని గనక ఆటోలో ఎక్కించుకుని మీలో ఎవరైనా తనని ఆఫీస్ దగ్గర దిగబెట్టారనుకోండి, వాడి బండిని సీజ్ చేసి వాడిని లాకప్లో వేసి
కనీసం 6 నెలల దాకా ఆటో కాదు కదా, ఎద్దుల బండి కూడా తోలనివ్వను. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నాగవల్లిని తప్ప మీరు ఎవ్వరినైనా సరే ఆటోలో ఎక్కించుకోండి. నేను చూడలేదనో లేకపోతే ఆడపిల్ల అనేసి జాలిపడో నేను చెప్పిన దానికి విరుద్ధంగా నడుచుకున్నారే అనుకో, నడవడానికి పనికి రాకుండా పోతారు. ఎందుకంటే లాఠీలతో మీ కీళ్లని విర్రగొడతాను. అర్థమైందా? అర్థమైంది సార్. అయ్యయ్యో, టైం అయిపోతుంది. ఏ ఆటో అయినా వస్తే బాగుండేది. జాయిన్ అయిన రోజే ఆలస్యం అయిపోతే పై ఆఫీసర్లు ఏమంటారో ఏంటో. అన్నన్నా, శ్రీనివాస్ నగర్కి పోవాలన్నా. నేను రానమ్మా. అన్నా, ప్యాసింజర్స్ ఎవరూ లేరు కదా అన్నా, ఎందుకు అలా అంటున్నారు? నేనేదో ఆటో నడుపుకుని నా పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటున్నానమ్మా. నిన్ను దిగిపెట్టి నా పొట్టనెందుకు కొట్టుకోవాలమ్మా? నన్ను దిగుపడితే మీకు కష్టం అవుతుందా? ఏంటన్నా ఇది? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? 100 రూపాయలు ఇస్తే అక్కడ దిగబెడతారు కదా. కావాలంటే 200 ఇస్తానన్నా. నువ్వెంత ఇచ్చినా నాకు వద్దమ్మా. అన్నా అన్నా ఏంటి, నేను ఆఫీస్కి టైంకి వెళ్ళకూడదు అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళందరూ. ఈరోజు రాష్ట్ర బంద్ లేదు, కర్ఫ్యూ లాంటివేమీ లేవు. ఏ బస్సు కూడా రావట్లేదు. ఆటో వాళ్ళని రమ్మన్నా కుదరదు అంటున్నారు. అబ్బబ్బా, టైం అయిపోయేలా ఉంది. ఏదైనా వెహికల్ వస్తే బాగుండు. ఏంటి నాగవల్లి, డ్యూటీకేనా? ఆఫీస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తావా? నన్ను అడిగితే నేను డ్రాప్ చేస్తా కదా. దిగబెట్టాలి అనుకుంటే పొద్దున్నే దిగబెట్టేవాడివి. ఇప్పుడు నీ కారు ఎక్కితే అసలు ఈ రోజు నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వవేమో. నా మీద నీకు చాలా అనుమానం ఉన్నట్టుంది. అలాంటిదేం జరగదులే గాని కారెక్కు. వద్దు బావా, నడిచైనా ఆఫీస్కి వెళ్తాను కానీ నీ కారు మాత్రం ఎక్కను. నిన్ను సేఫ్గా ఆఫీస్ దగ్గర దిగబెడతానని చెప్పాను కదా నాగవల్లి. ఏమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.